వరద ఆ ప్రాంతాల్లో ఆ కాలనీలోకి రావడం జరిగింది. సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, హెచ్ఎండబ్ల్యూఎస్, హైడ్రా, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఏదైతే సంబంధించిన రాత్రికి వెళ్ళి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటూ సంబంధించిన ఇక్కడ ప్రజలకు ఏదైతే సంబంధించి ఆహారం కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్లో ఇక్కడ ఉన్న స్కూల్స్లో కూడా వాళ్ళందరినీ తరలించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ కూడా కష్టపడడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులందరూ ప్రజలందరూ కూడా ఏదైతే రాత్రి అప్రమత్తమై అందరినీ కూడా సేఫర్ ప్లేసెస్కి తరలించడం జరిగింది. ఇప్పుడే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా ఇష్యూకి సంబంధించి మాట్లాడి వారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందని. అండ్ ఇక్కడ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 48 hours కూడా వర్షాలు ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కమ్యూనిటీ హాల్స్లో అదేవిధంగా స్కూల్స్లో ప్రజలందరూ కూడా అక్కడ ఉండాలని చెప్పి, ఎందుకంటే మళ్ళీ అర్ధరాత్రి పూట వర్షం ఎక్కువ వచ్చినా, ఎందుకంటే మాన్యువల్స్ కానీ ఇంకేదైనా ఓపెన్ ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రెస్ ద్వారా కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఎక్కడైతే ఉంది ఇది సేఫర్ ప్లేస్ అని చెప్పడం జరుగుతుందో మీరందరూ కూడా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము.